హలో నమస్తే నేను డాక్టర్ మీనాక్షి ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఉన్నాను. సో పెల్విక్ పరీక్షం అనేది ఒక గైనకలాజికల్ ఎగ్జామినేషన్. మనం ఇందులో ఏం చూస్తాము, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఒక పెల్విక్ ఎగ్జామినేషన్లో దొరుకుతాయి. ఒకటి, మనకు నార్మల్ అనాటమీ ఎలాగుంది, అన్నీ నార్మల్గా ఉందా, స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, మనకు మాయిశ్చరైజేషన్, మనకు వాస్క్యులారిటీ అదన్నీ సరిగా ఉందా లేదా అని తెలుస్తుంది. సెకండ్, మనకు నార్మల్ డిశ్చార్జ్ వర్సెస్ అబ్నార్మల్ డిశ్చార్జ్ కూడా మనకు తెలుస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మనకు సర్విక్స్, వజైనా, యూట్రస్ ఎలాగుంది, సైజ్ ఎలాగుంది, మనకు యూట్రస్ సైడ్ ఏమైనా మాసెస్ లేదంటే ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మనకు యూట్రస్ సైడ్లో ఉన్న స్పేస్లో ఏమైనా నొప్పిగా లాంటివి ఉన్నాయా, ఇలాంటివి అన్నీ మనకు తెలుస్తుంది. ఇది వల్ల ప్రయోజనాలు ఏమంటే మనకు నార్మల్ అనాటమీ, ఇన్ఫెక్షన్, తర్వాత ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ఇది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉండడం ఒకటి క్లినికల్ డయాగ్నోసిస్. అది మీకు స్కాన్లో తెలియదు, మీకు కొన్ని సిమ్టమ్స్లే ఉంటాయి, బట్ అది పెల్విక్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనకు నార్మల్గా ఏమైనా అన్నీ అనిపిస్తుందా, లేదంటే ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా. ఒక్కొక్కసారి ఈ ఒక్క పరీక్షలే మనకు క్లినికల్ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. బట్ ఒక్కొక్కసారి మనకు పెల్విక్ పరీక్ష చేసిన తర్వాత ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నాయంటే మళ్ళీ మనకు స్కాన్ పంపించినప్పుడు మనకి ఏం డయాగ్నోసిస్ రావచ్చు అని కూడా మనం స్కాన్ డాక్టర్ తోటి మాట్లాడి, నాకు ఇలాగ సస్పిషన్స్ ఉన్నాయి, మీరు ఇది కొంచెం సరిగా చూస్తారా అని కూడా మనం ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఆ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫార్ అ గైనకాలజిస్ట్. అండ్ డ్యూరింగ్ మనకు ప్యాప్స్మియర్ చేసడం వల్ల కూడా మనకు పెల్విక్ ఎగ్జామినేషన్లోనే వచ్చేస్తుంది. వీ విల్ నో ది అనాటమీ అండ్ ద ఫంక్షనాలిటీ, ఎనీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి అన్నీ తెలుస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.